కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా శాంతిప్రసాద్ గారు, చెప్పండి సార్, ఈ తలనీలాల సమర్పణ అనే అంశంపై మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది, అయినా తప్పని పరిస్థితి. అతి నీచంగా, అతి వికృతంగా, అతి చిరాగ్గా ఏవేవో పెట్టి భర్త బతికుండగానే ఎవరైనా తలనీలాలు తీసుకుంటారా అని చెప్పి ఏవో ఒక ప్రవచనాన్ని ముందుకు తీసుకువచ్చి విపరీతంగా ట్రోల్ చేయడం, భారత గారిని కూడా ఇందులో లాగడం, కంపేర్ చేయడం. అన్నా లెజినావతో, ఇదిగో మా అన్నా లెజినావ గారు పవన్ కళ్యాణ్ గారు భార్యత చూడండి ఎంత సాంప్రదాయంగా ఉన్నారో, హిందుత్వాన్ని ఆవిడ పాటిస్తున్నది, భారత గారు ఎలా పాటించారా, ఎప్పుడన్నా ఇలా చేశారా అని. అసలు ఏంటి, ఎటువైపు తీసుకువెళ్తుంది? వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. అసలు ఇక్కడ అన్నా లెజినావ గారు, కొణిదెల గారు చేసిన పనికి భారతీయ రెడ్డి గారికి మనం సారూప్యం తేవాల్సిన అవసరం లేదు, దాని గురించి పోల్చాల్సిన ఎవరి అభిప్రాయాల వారి, ఎవరి అభిష్టాల వారి. అవును, మనం ఇక్కడ హిందూ సాంప్రదాయం పేరుతో కొంతమంది ప్రవచనకారులు చేస్తున్న గదవ ప్రచారాల మీద మటుకు మనం ఖచ్చితంగా దురుమాడాలి. ఇది దేవదేవుడికి సంబంధించిన అంశము. దేవదేవుడి మీద నమ్మకంతో కొంతమంది భక్తులు కొన్ని మొక్కులు మొక్కుకుంటారు, కొన్ని కోరికలు అడుగుతారు. అవి తీరితే మేము ఈ రకంగా కొండకొచ్చి మేము చేస్తామని వాళ్ళు మొక్కుకుంటారు. ఆ మొక్కులు తీర్చుకోవడంలో భాగంగా చాలా మంది మా చిన్నప్పుడు మేము చూసాము. దాన్ని ఏమంటామంటే మొత్తం తమకున్న ఆస్తులు మొత్తం నిలువు దోపిడీ అంటారు. ఆ రోజు వారి దగ్గర ఉన్న మొత్తాన్ని నిలువు దోపిడీ చేసి ఇచ్చేస్తారు దేవుడికి, దేవదేవుడికి. అట్లా కొంతమంది పిల్లలను తూచి వచ్చిన డబ్బులు కానుగ్గా ఇస్తారు, కొంతమంది ఇంకా ఏవో ఒక అన్నదాన కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ చేస్తారు, మరి కొందరు తలనీలాలు సమర్పిస్తారు. ఇట్లా పలు రకాలుగా తమ తమ కోరికలని దేవదేవుడు తమకు అనుగ్రహంగా ఇచ్చినందుకు, వారి యొక్క కోరికలు మన్నించినందుకు చేసే విధానం అది. దీనిలో ఆడ మగ అనే తేడా లేదు. ఆడవారు శిరోమణనం చేయించుకోకూడదని ఎక్కడ ఏ శాస్త్రము చెప్పబడలేదు. చేసుకుంటే దానికి వేరే అర్థాలు వస్తాయంటే అది నేను కొద్దిగా సూటిగా మాట్లాడు, బ్రాహ్మణత్వంతో కూడిన మానసిక దౌర్బల్యంతో కూడిన సమాజానికి చెందిన వ్యక్తులు మాత్రం అటువంటి మాటలు మాట్లాడతారు తప్పితే సమాజం కోరుకునే వాళ్ళు, ఈరోజు భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరికీ ఒక సమాన హక్కులు కోరుకునే వ్యక్తులు అటువంటి మాటలు మాట్లాడు. అది గతంలో బాల్య వివాహాలు చేసినప్పుడు ఆ చిన్న పిల్లలు రజస్వలు కూడా కాని పిల్లలకి అన్న 5-10 రెట్లు వయసున్న వాళ్ళకి చేయటం, ఈ పిల్లలు రజస్వల వయసు వచ్చి యవ్వనంలోకి వచ్చినప్పటికీ వాళ్ళు చనిపోవటం, మళ్ళీ ఆ అమ్మాయి అక్కడ పక్కదారి పడుతుందని వాళ్ళకి గుండు కొట్టించి తెల్ల చీర కట్టించి పూలు ఇవన్నీ బొట్టు లేకుండా చేసి అందరకారంగా తయారు చేసి వాళ్ళ జీవితాలు ఛిద్రం చేసి ఆ తర్వాత వాళ్ళని ఏ రకంగా ఆ సమాజంలో ఉన్న వ్యక్తులు నాశనం చేసేవాళ్ళు, వాళ్ళు ఆడవాళ్ళని ఎదగకుండా చేసేవాళ్ళు గతంలో చూసాం. బాల్య వివాహాలు, వితంతు వివాహాలని వ్యతిరేకించే వాళ్ళు, బాల్య వివాహాలు ప్రోత్సహిస్తూ వితంతు వివాహాలు వ్యతిరేకిస్తూ మళ్ళీ సతీ సహగమనాన్ని కూడా ప్రోత్సహించేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే భర్త చనిపోతే వెంటనే వారితో పాటు వీరు కూడా చనిపోవాలని. కింది స్థాయి వర్గాల వారికేమో వితంతు పునర్వివాహాన్ని అంగీకరించేవాళ్ళు కాదు. కొంతమంది ఉన్నత స్థాయి కుటుంబాల వారికేమో సతీ సహగమనం పేరుతో వాళ్ళని ఇచ్చేసేవాళ్ళు. ఇదంతా కూడా ఒక రకమైన భావజాలం, దరిద్ర భావజాలము. కొంతమంది వ్యక్తులు చేసిన ఒక దిక్కుమాల ప్రచారం, ఆ ప్రచారాన్ని కొంతమంది క్యారీ చేస్తే అది వాళ్ళ మానసిక దౌర్భాగ్యం తప్పితే దాని మీద మేము కామెంట్ చేయడం కూడా అనవసరం. ఎందుకంటే ఆ పార్టీ వాడు చేశాడు, ఈ పార్టీ వాడు చేశాడు అనేది కూడా అనవసరం. ఓకే, చెప్పిన వాడు మనిషి కాదు, వాడు మృగం, ఆడు అన్నం తింటలేదు, అశుద్ధం తింటున్నాడు అనేది మటుకు మనం అర్థం చేసుకోవాలి. సార్ దీపక్ రెడ్డి గారు, సార్ నమస్తే. సార్, ఏంటి తలనీలాల అంశం? దేవుడి దగ్గర కూడా ఇంకా అసలు ఎవరు పెడుతున్నారో కూడా అర్థం కాదు. వైఎస్ఆర్సీపీ ఏమో అని అనుమానాలు మీరు వ్యక్తం చేస్తారు, మాకు అసలు సంబంధం ఏముంది ఈ విషయంలో అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. తీసుకొచ్చి మళ్ళీ భారత గారిని లింక్ పెట్టడం, విదేశీ వాడిని చూసావా ఇలా చేసింది, మీరు బుద్ధి తెచ్చుకోవాలి, అవి తెచ్చుకోవాలి, ఇవి తెచ్చుకోవాలని ఏవో